పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు అదృష్టం పట్టబోతుందా, లేదా ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులతో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే 11, 12, 13 ఈ 3 రోజుల్లో కనుక తీసుకుంటే, అంటే 13వ తేదీ వరకు మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు. రాస్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం వృశ్చిక రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. అంటే 13వ తేదీ వరకు పర్వాలేదు. కానీ 13వ తేదీ నుంచి కనుక తీసుకుంటే కుజుడు ఎక్కడ ఉంటాడు అంటే మీ జన్మరాశికి 12వ స్థానం అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తాడు. రాస్యాధిపతి 12వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు ఏదైనా సరే ఒక పని చేయటం కోసం ఎంతో గట్టిగా పోరాటం చేస్తున్నప్పటికీ, ఎంతో గట్టిగా కృషి చేస్తున్నప్పటికీ ఆటంకాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అంటే చేసినటువంటి పనే మరలా చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కుజుడు ఒక అగ్రెసివ్ ప్లానెట్. 12వ స్థానంలో సంచరించేటప్పుడు సహనం తగ్గిస్తాడు. అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పే పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోకూడదు. ఏదైనా ఒక పని 1-2 సార్లు మళ్ళీ చేయాల్సి వచ్చినా, ప్రతికూలంగా మారినా సహనాన్ని కోల్పోకూడదు. అలానే గురుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇక్కడ ఈ మాసంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలి. పైగా ఇది పితృపక్షం కదా. పితృపక్షం అంటే ఏంటి? భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేది పితృపక్షం. ఈ పితృపక్షం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే పెద్దవాళ్ళను గుర్తు చేసుకోవడానికి, పెద్దవాళ్ళకి ఏదైనా పిండ ప్రదానాలు చేయడానికి సంబంధించినటువంటి పక్షం. ఆల్రెడీ మీ జన్మరాశికి 10వ స్థానంలో రవికేతు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఎప్పటి వరకు రవి ఎక్కడ ఉంటాడంటే 16వ తేదీ వరకు రవి అక్కడే ఉంటాడు. కాబట్టి మీ ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా చెప్పే ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గనక, అంటే స్వర్గస్థులైనటువంటి వారు కనుక ఎవరైనా ఉంటే అటువంటి వారిని మనస్సులో స్మరించుకోవటం వలన కూడా పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. తద్వారా పనులలో ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు, ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శని బలం బాగా ఉంది వీరికి. కారణం ఏంటంటే పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని బలం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సంతానపరంగా అనుకూలంగా మారుతుంది. అలానే అంటే కర్మకారకుడైనటువంటి శని మంచి స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనం ఏ పని అయితే చేశామో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇప్పటి నుంచి పొందుతూ ఉంటాం. ఇది ఒక గొప్ప ఫలితం అనే చెప్పాలి. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఇప్పుడు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది కనుక మనం పరిశీలించినట్లయితే, మీ జన్మరాశికి 10వ స్థానంలో రవి 16వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి 16వ తేదీ వరకు ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. 16వ తేదీ తర్వాత రవి ఎప్పుడైతే సింహరాశిని వదిలిపెట్టి కన్యారాశిలోకి వస్తాడో, ఊహించినటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక అయితే కొంచెం పై అధికారుల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. కానీ మీ జన్మరాశికి 10వ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత స్వయం కృషితో ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంటే పక్క వాళ్ళ యొక్క సహాయం తీసుకుందాం, వాళ్ళు వచ్చిందాక పని మొదలు పెట్టకుండా ఆపుదాం, వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడదాం, ఇట్లాంటివి కాకుండా ఇండివిజువల్గా డెవలప్ కావడానికి, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవడానికి వృశ్చిక రాశి వారు కనుక ప్రయత్నించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, మనం నేను బిగినింగ్లో చెప్పుకున్నాం 11 నుంచి 13 వరకు కుజుడు 11th ప్లేస్లో ఉంటాడు అని. అది కొంతవరకు ఉపయోగమే. కానీ 11వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు శత్రు సమస్యలు పెరుగుతాయి.
కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే వాటి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే అంటే సైనస్ కానీ ఆస్తమా కానీ మొదలైన సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి, అటువంటి వారికి కొంచెం వాటి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అలానే 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. నూతన భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా మారుతుంది. అలానే ఇక్కడ 12వ తేదీ సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియటం వల్ల ఆనందపడతారు. కుటుంబ వాతావరణం అంటే భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నటువంటి వారు కూడా కలిసిపోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అక్కడ. అలానే 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండే సమయం మాత్రం కొంచెం కఠినంగా మారుతుంది. అధికమైన డబ్బు ఖర్చు అవుతుంది, ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సమయం అంటే టైం కనుక బాగలేకపోతే మనం ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఎవడో పక్కవాడు గుద్దేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీకు కొంచెం ప్రతికూలమైన సమయమే, కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. కొంచెం ప్రతికూలతలు కలుగుతూ ఉన్నాయి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగానికి అనుకూలత కలుగుతుంది. ఎవరి దగ్గర నుంచి అయితే మీకు ధనం రావడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారో ఆ ధనం వస్తుంది. అంటే రాని బాకీలు కూడా వసూలు చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే వివాహ ప్రయత్నాలు అంటే గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది అని చెప్పాలి. తీర్థయాత్రల కోసం కానీ పుణ్యక్షేత్రాల దర్శనం చేయటం కానీ జరుగుతుంది. ఇక 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే దూరంగా పెట్టారో వారే మరలా మీకు దగ్గర పడటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు మినహాయిస్తే ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు దాదాపుగా శుభ ఫలితాలే పొందుతున్నారు. ఒక గొప్ప ఆనందాన్ని కూడా పొందే అవకాశం కలుగుతున్నది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు ఇవి. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ ఫలితాలు పొందుతారు. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఏర్పడితే అటువంటి సందర్భంలో మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.